Good evening, my dear students. Tally 5.1. ఇది మీకు అంటే రోజు రోజుకి ఇదివరకట్లా కాకుండా ఇప్పుడు టాలీ అప్డేట్ అవుతుంది. అంటే ఎన్నో రకాల ఆప్షన్స్ని రోజు రోజుకి తీసుకొచ్చి యాడ్ చేస్తుంది. మీకు పేపర్లెస్ ఆఫీస్ అంటే ఏది ప్రింట్అవుట్ తీసుకోకుండా, ఏ రిపోర్టు ప్రింట్అవుట్ తీసుకోకుండా, తర్వాత జిఎస్టి రిటర్న్స్ కూడా మీకు త్రూ టాలీ చేసుకునే అవకాశం ఇవాళ ఉంది. తర్వాత ఏంటంటే ఇవాళ మీకు అకౌంటెంట్గా మారాలి అంటే మీకు ముందుగా కావాల్సింది జర్నల్ ఎంట్రీస్ మీద పట్టు. ఇదేంటి ఎప్పుడో ఇంటర్మీడియట్లో నేర్చుకున్న దాన్ని ఇప్పుడు అదే ఇంపార్టెంట్ అంటున్నారు. ఏంటంటే ఇంటర్మీడియట్లో నిర్లక్ష్యం చేసిన చాప్టర్ అది. ఎందుకంటే దానికి 2 మార్కులు అలాట్ చేశారు. 2 మార్కుల గురించి మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదని లెక్చరర్స్ కోడే కూశారు. కాబట్టి దానికి నిర్లక్ష్యం వహించారు. ఏదైనా టైం ఉంటే లాస్ట్లో ఆ 2 మార్కుల క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంటారు, లేకపోతే లేదు. కానీ అసలు బిజినెస్ అంటే స్టార్ట్ చేసింది మొదలు ఎండ్ అయ్యే వరకు కేవలం ఒక రోజు ఎండ్ అయ్యే వరకు కూడా డబ్బులు వస్తూ ఉంటాయి, డబ్బులు పోతూ ఉంటాయి. ఎవరెవరో డబ్బులు ఇస్తారు, ఎవరెవరో డబ్బులు తీసుకుంటారు. తర్వాత ఏదేదో ఖర్చులు అవుతూ ఉంటాయి, ఏదేదో ఆదాయాలు వస్తాయి. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, జరగటం వల్ల మనకు ఫలితం ఏముంటుంది, ఈ ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మనం బాకీలు తీర్చడానికి ఇచ్చామా లేకపోతే ఇతర ఏమైనా ఖర్చులు పెట్టామా అనేది మీకు అసలు తెలియకపోతే మీకు ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్గా మీరు భావించే బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా తయారవుతుంది? తయారు కాదు కదా. అసలు ఏం జరిగిందో తెలిస్తే ఎందుకు జరిగిందో తెలుస్తుంది, ఆ జరగడానికి గల కారణం తెలుస్తుంది, ఆ జరగడానికి యొక్క ఫలితం కూడా మన ముందు ఉంటుంది. అసలు ఈ సబ్జెక్టు యొక్క విలువేంటి, ఈ సబ్జెక్టులో ఏమి నేర్చుకుంటే అతను టార్గెట్ రీచ్ కాగలుగుతాడనే ఆలోచన కూడా అటు గవర్నమెంట్కి అసలు లేదనుకోండి, ఇవాళ రైటర్స్కి లేదు. ఎందుకంటే పుస్తకాలు రాసిన వాళ్ళకి అదే పరిస్థితి, తర్వాత ఎగ్జామినేషన్ పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళకి అదే పరిస్థితి, తర్వాత ఎక్కడా కూడా న్యాచురల్ పొజిషన్ ఎక్కడా లేకుండా ఏదో ఒక ఎంట్రీ, కమర్షియల్ బిజినెస్ సోల్డ్ గూడ్స్ అంటాడు. కమర్షియల్ బిజినెస్ స్టార్ట్ చేసిన తెల్లారే గూడ్స్ ఎలా అమ్మగలుగుతాడండి వితౌట్ పర్చేసింగ్ గూడ్స్? తర్వాత పర్చేజ్డ్ ఫర్నిచర్ విత్ చెక్ త్రూ చెక్ అంటాడు. అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా చెక్ అనేది ఏమన్నా స్టేషనరీ షాప్లో దొరికే పేపరా? అంటే ఎక్కడా కూడా కామన్ సెన్స్ అప్లికేషన్ రైటర్స్ పాటించట్లేదు. మాకేం అవసరం లే, రాసింది మేము చెప్పడమే కదా అని లెక్చరర్స్ పాటించట్లేదు. అయ్యేదో చదువుకుంటే అయిపోద్ది, మనకు ఒక డిగ్రీ వస్తుందన్న ఉద్దేశంతో స్టూడెంట్ కూడా ఉన్నాడు. దీంట్లో లాస్ అయ్యేది ఎవరంటే మానిటరీ పరంగా తల్లిదండ్రులు లాస్ అవుతున్నారు, తర్వాత మానసికంగా కూడా వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఎందుకంటే నా బిడ్డలకి ఎంతో కష్టపడి చదివించానో ఏ విధంగా కూడా దాంట్లో ఫలితం దొరకలేదనే బాధ మాత్రం వాళ్ళకి ఉంది. ఆ బాధ తీరేది కాదు. అంటే అతి ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్ అని లెక్కేసుకుంటే నా ఎక్స్పీరియన్స్లో ఓన్లీ అకౌంటెన్సీ సబ్జెక్ట్ తప్ప ఏదీ లేదండి. కంప్లీట్ అకౌంటెన్సీ సబ్జెక్టే. కానీ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ని సర్వనాశనం చేసి మన రైటర్స్ని వదిలిపెట్టారు. ఎందుకంటే ఎలా నాశనం చేశారు? మా రైటర్స్ గొప్పోళ్ళు కాదా అనుకుంటే మీలో ఎవరైనా ధైర్యం చేస్తే నేను ఏ టీవీ ఛానల్ ముందైనా మనోళ్ళు చేసిన బాగోతాలన్నీ నేను బయటపెట్టగలుగుతాను. నాకు అంత నమ్మకం ఉంది. మీరు చేసిన తప్పుల మీద అంత నమ్మకం ఉంది. సరే, అదంతా వదిలిపెట్టండి. ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చింది. అకౌంటింగ్ సైకిల్లో ఉన్న 6 స్టెప్స్ అంటే జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనే గోల లేకుండా కేవలం జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తే ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై ది సిస్టమ్ అండ్ విల్ ప్రజెంట్ ద రిపోర్ట్స్ ఇమ్మీడియట్లీ అండ్ యాక్యురేట్లీ బిఫోర్ యూ. ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తారు. మరి ఇవన్నీ కంప్యూటర్కి అంత నాలెడ్జ్ ఉంటే మరి మీకెందుకు ఉద్యోగం ఇవ్వాలి? ఒక కంప్యూటర్ కొనుక్కుంటే అయిపోదా? ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ దాంట్లో ఇన్స్టాల్ చేస్తే అయిపోద్ది అనుకుంటే కాదు. కానీ కంప్యూటర్కి నాలెడ్జ్ లేని మాట వాస్తవం. కంప్యూటర్కి ఎవరైతే దాన్ని ఆపరేటర్గా అంటే మీరే ఒక డాటా ఆపరేటర్ అనుకోండి, మీరు అయితే దాన్ని ఇతను ఓనరు, ఇది పర్చేజ్, ఇది సేలు, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది లోను, వీడు కస్టమరు, ఇవన్నీ కనుక మీరు
లెడ్జర్ యొక్క రిలేషన్షిప్ని సిస్టమ్కి ఇంట్రడ్యూషన్ చేయగలిగితే సిస్టమ్ ఆటోమేటిక్గా మీరు అడిగిన రిపోర్ట్స్ తక్షణం ఇస్తుంది. మరి దానికి మీరు జర్నల్ ఎంట్రీస్ని ఎలా అయితే నెగ్లెక్టెడ్ చాప్టర్ అయిందో, ఇది కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అనే చాప్టర్ కూడా నెగ్లెక్ట్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఛాలెంజ్ చెప్తున్నాను ఈ రోజు కూడా. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్ అన్ని రకాల బిజినెస్లో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ యొక్క పాత్ర ఏంటని చెప్పే ఇన్స్టిట్యూట్స్ లేవు. యూ గో టు బాంబే, యూ గో టు బెంగళూరు, యూఆర్ అట్ హైదరాబాద్, ఛాలెంజ్. ఎవరైనా సరే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ చెప్పుంటే. మరి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ చెప్పకపోతే మీరు జీవితాంతం డాటా ఆపరేటర్గా ఉంటే తప్ప అకౌంటెంట్ అయ్యే ఆలోచన కూడా మీకు అవసరం లేదని అంటారు. కాబట్టి ఈ తరుణంలో ఖచ్చితంగా మీరు ఒక కంప్యూటరైజ్డ్ పెర్ఫెక్ట్ అకౌంట్ అవుతారు అనే గ్యారంటీ నేను రాసిస్తాను, గ్యారంటీగా రాసిస్తాను. ఖచ్చితంగా అవుతారు. కానీ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఫాలో కావాలి, ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలి, అర్థాలని నా నుండి పూర్తిగా నిడివిలో తెలుసుకుని ఆలోచన మీకు ఉండాలి. అంతేగాని పాఠం చెప్పడం, మీరు ఎన్ని వెళ్ళిపోవడం దానివల్ల ఉపయోగం లేదు. టైమ్ ఈజ్ మనీ అనే పెద్దవాళ్ళు చెప్పిన నానుడి కనుక మీకు గుర్తుంటే ఖచ్చితంగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు పాటించడానికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఏంటంటే చాలా సంవత్సరాలు అయింది, 2011 నుంచి ఈ రోజు వరకు చాలామందికి నేను ఇన్డెప్త్గా అటు బేసిక్ అకౌంటెన్సీ కాడి నుంచి టాలీ కాడి నుంచి అన్ని రకాలుగా నేను పాఠాలు చెప్పాను. తర్వాత సరే అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, అది ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు నా కృషి ఇవాళ ఒక మంచి ఫలితాలని నాకు చూపించింది. కొందరు క్యాండిడేట్స్ చూస్తూ ఉంటే ఎంతో హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. ఒక మంచి అకౌంటెంట్ అంటే ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ది బిజినెస్ అండి. అకౌంటెంట్ అంటే చులకన భావంతో ఉండొద్దు. అకౌంటెంటే రియల్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే ఆయన చేతిలోనే మొత్తం వ్యవహారం అంతా ఉంటుంది. అంతకంటే కావాల్సింది ఏంటంటే యజమాని పెట్టుబడి పెట్టేవాడు మాత్రమే. కానీ కంప్లీట్ వ్యవహారం అంతా గుప్పెట్లో ఉంచుకొని నడపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నది అకౌంటెంటే. ఆ మర్మం కనుక మీరు చిన్నగా అర్థం చేసుకోగలిగితే చిన్నగానే మీరు ఖచ్చితంగా ఒక మంచి అకౌంటెంట్ కాకుండా ఒక హోదాలో బతకగలుగుతారు. డబ్బుకు డబ్బు వస్తుంది, మంచి హోదా వస్తుంది. అకౌంటెంట్ ముందు అర్థం చేసుకోండి, దాన్ని ఆ కోరికను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇవాళ సీఏలు చేస్తున్నారు, దాంట్లో కూడా ఎక్కడా కూడా అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ట్రేడింగ్ అకౌంట్ రిజల్ట్ వల్ల ఏంటి కలిసి వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల ఏం తెలుస్తుంది, బ్యాలెన్స్ షీట్ వల్ల ఏం తెలుస్తుందని ఇవాళ క్లియర్గా చెప్పగలిగిన స్టూడెంట్ కూడా లేడు. మీరు గుండెలు చెప్పండి. ఇవాళ ఎవరైతే సీఏ చేస్తున్నారో వాళ్ళు కూడా మీరు చూడండి. ఎందుకంటే మన బుక్స్ కూడా అట్లానే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ నేను 75th రేపొద్దున 5th ఏప్రిల్ నాడు 75th బర్త్డే నేను చేసుకోబోతున్నాను. ఎంతో ఆనందం నాకు. నా నా దగ్గర విద్యను ఆర్జించిన స్టూడెంట్స్ వీళ్ళందరి సమక్షంలో నేను 75th బర్త్డే చేసుకోవడం ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆనంద సమయంలో నా అభిమానులు ద్వారా వచ్చే ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ కూడా నేను రెగ్యులర్ కోర్సులో తీసుకునే ఫీజు కంటే 60% డిస్కౌంట్, అది కూడా జూమ్ ఆన్లైన్ క్లాసెస్. ఎందుకంటే మీరు జూమ్లో నేర్చుకున్న, నా దగ్గర స్వయంగా నేర్చుకున్న కోర్సులో ఏ తేడా ఉండదు. ఇక్కడ కూర్చున్నా నేను డీటెయిల్డ్గా చెప్తాను, డౌట్స్ తీరుస్తాను. మీరు అక్కడున్నా కూడా నేను డౌట్స్ తీరుస్తాను. తర్వాత దాంతోపాటు మీకు ఎక్స్ట్రా ఇచ్చి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇస్తాను. టాలీ క్లౌడ్ ఇస్తే వాళ్ళు ఏముందంటే మీరు ఎక్కడైనా కూర్చొని మీరు ఊరికి పోయినా కూడా క్లాసు డిస్కంటిన్యూ కావక్కర్లేదు. నేను అలాగా వీడియో లింకులు ఇస్తాను కాబట్టి అదే మీకు పెద్ద పాఠం అయిపోతుంది. సో నేను టాలీ క్లౌడ్ని నేను మీకు ఆఫర్ చేస్తాను. అట్లనే మీరు ఎక్కడంటే అక్కడ మీరు కూర్చొని మీరు టాలీని కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీకు ఒక పర్టికులర్గా మీరు ఒక డెస్క్టాప్నే క్యారీ చేయాలని ఎక్కడా లేదు. కాబట్టి ఇది ఒక మంచి ఆఫర్. ఏంటంటే జూమ్ క్లాసెస్ ప్లస్ క్లౌడ్ సాఫ్ట్వేర్. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడా కూడా అంటే క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇవ్వటం వల్ల ఏంటంటే లేటెస్ట్ వెర్షన్, చాలా ఏదైతే లేటెస్ట్ ఉంటుందో మీరు చేరేటప్పటికి స్టూడెంట్గా మీరు చేరేటప్పటికి ఏ వెర్షన్ అయితే
ఉందో టాలీ వాళ్ళది ఆ వెర్షన్ తోటే ఉంటుంది. మీకు అది గుర్తుపెట్టుకోండి. మీరు కొత్త వెర్షన్, మీకు పాత వెర్షన్ అనే సమస్య లేదు. ఇవాళ 5.1 ఉంది, అంతకుముందు 5.0 ఉంది, ఇక ముందు ఇంకోటి ఉంటుంది. అయితే ఏదున్నా కూడా అదే ఉంటుంది మీకు. కాబట్టి ఏంటంటే దీన్ని అదృష్టంగా భావిస్తారు, అవకాశంగా భావిస్తారు నాకు తెలియదు. కానీ ఇవాళ ఆ, మన 5th మార్చి నాడు స్టార్ట్ చేశాను. ఇది 5th ఏప్రిల్ వరకు, అంటే 1 మంత్. 5th ఏప్రిల్ నా బర్త్డే ఉంటుంది. ఆ రోజు వరకు ఎవరైతే క్లాసులో జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఖచ్చితంగా డిస్కౌంట్ ఇచ్చేది మీ అందరి మీద అభిమానం తోటి ఇచ్చే డిస్కౌంట్, అంతేగాని కోర్సులో ఏ డిస్కౌంట్ ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ and to want to become a perfect tally accountant, you can contact me for admission through my telephone number, which is clearly noted in the description column, and can avail the offer. తర్వాత ఏంటంటే ఈ అవకాశం మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చేయొచ్చు. దీంట్లో ఆ, వారు వీరని కాదు, ఎవరైనా కూడా నేర్చుకునే అవకాశం ఉంది. మీరు బీకామీ చదువుకున్న వాళ్ళు అవసరం లేదు, బిఏ చదువుకున్నా, బిఎస్సి చదువుకున్నా, ఎల్ఎల్బి చదువుకున్నా, బిఈ చదువుకున్నా, ఎవరైనా కూడా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బికమ్ ఎన్ అకౌంటెంట్, యూ కెన్ జాయిన్ ఇన్ మై క్లాస్ and can become a perfect tally accountant. Thank you very much. Good day.